ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని గురించి నువ్వు చెప్పిన దానికంటే 100 నేను ఎక్కువగానే ఆలోచిస్తాను. ఇక అమ్మ విషయానికి వస్తే, అమ్మ మాటను నేనెందుకు కాదనలేకపోతున్నానంటే, అమ్మ స్వతహాగా చెడు బుద్ధి కలిగింది కాదు. నిహారిక అమ్మ మనసుని చెడగొట్టింది. పరిస్థితులు అమ్మని మార్చేశాయి. నిహారిక లాంటి చీడపొరుగు చెప్పిన మాటను మీ అమ్మ ఎందుకు నమ్మాలి? కుండెడు పాలల్లో చిటికెడు విషం వేసినా పాలు మొత్తం విషమైపోతాయి. అమ్మ ఇంకా నిహారిక మర్మం నుంచి బయటపడ్డం లేదు. ఇక మాయ విషయానికొస్తే, మాయ ఒక మెరుపు లాంటిది. ఎంత తొందరగా దగ్గరైందో అంతే తొందరగా దూరమైపోవాలని నేను కోరుకుంటున్నాను. మధ్యలో వచ్చిన మాయ మధ్యలోనే అదృశ్యమైపోవాలని రోజు మొక్కుకుంటున్నాను. మనందరికీ తన వల్ల పూర్వపు వైభవం వస్తుందని ఆశపడుతున్నారు. నా దృష్టిలో పూర్వపు వైభవం అంటే మళ్ళీ అవని నా భార్యగా నా జీవితంలోకి అడుగు పెట్టడం, కోడలిగా ఈ కుటుంబంలోకి అడుగు పెట్టడం. 1,00,000 మంది మాయలోచిన నా అవని కాలి గోటికి సరితూగరు. పెళ్లి చేసుకోనని అమ్మకు నేను చెప్పుకోలేకుండా అమ్మ నాతో ఒట్టు వేయించుకుంది. దాంతో నేను సరెండర్ అయిపోయాను. కానీ నాకైతే మాయని పెళ్లి చేసుకోవడం 1% కూడా ఇష్టం లేదు బావా. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, మాయ మన కుటుంబానికి కరెక్ట్ కాదని. ఆ నిహారికలాగే మాయ దగ్గర కూడా ఏదైనా తప్పు గాని లోపం గాని ఉంటే అది బయటపడితే బాగుంటుందనిపిస్తుంది. అప్పుడు అమ్మే మా పెళ్లిని ఆపేస్తుంది. మీకు శ్రీకర్ గారికి ఇదివరకే పెళ్ళైపోయిందన్న విషయం తెలిసింది. ఆ వీడియో ప్రూఫ్లు పట్టుకుని మాయ దగ్గరికి బయలుదేరాడు. మాయని కలిసిన తర్వాత అసలు ఏం జరిగిందో, తను ఏం చేసిందో తెలీదు. అప్పటినుంచి రాహుల్ ఇలా అయిపోయాడు. అయితే మీకు పెళ్ళయిందన్న విషయం మాయకి ముందే తెలిసి నాటకం ఆడుతుందా? ఇంచుమించుగా అదే అని అనిపిస్తుంది. అలా అని నిర్ధారించుకోలేకపోతున్నాం. రాహుల్ కంప్లీట్గా బ్లాంక్ అయి ఉన్నాడు. అతను మాట్లాడగలిగే పొజిషన్లో ఉండుంటే మనకి క్లారిటీగా తెలుసుండేది. సమస్య రోజు రోజుకి తీవ్రమవుతుందే గాని తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. అటువైపు ఆ వేదవతేమో మూర్ఖంగా తయారైపోయి నిజానిజాలేంటో తెలుసుకోకుండా బంధాలు అనుబంధాలు గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తోంది. నాకైతే మాయ మీద ఫుల్గా డౌట్ ఉంది. తన అడుగులు నలుపు రంగులోకి మారిపోయాయి. తర్వాత మారిపోయాయని మీతో చెప్పినప్పుడు మీరు నన్ను నమ్మలేదు. తర్వాత ఇంకో సంఘటన కూడా జరిగింది. అది కూడా మీరు నమ్మరని నేను చెప్పలేదు. ఏంటది? మీ గురించి నాగమ్మ దగ్గర ప్రార్థించినప్పుడు నాగమ్మ మాయ దగ్గరికి వెళ్ళింది. అప్పుడేం జరిగిందంటే, నాగమ్మ మాయ ఇంటి దగ్గరికి వచ్చిందేంటి, లోపలికి వెళ్తుంది. నేను అనుమానించినట్టు ఆ మాయని ఏమైనా చేయబోతుందా? నాగమ్మ తల్లి, ఏమైంది నీకు? ఎలా మారిపోయావేంటి? నాగమ్మ లాంటి దానినే ఆ విధంగా మార్చగలిగింది అంటే తను సామాన్యురాలు ఎలా అవుతుంది చెప్పండి? దైవశక్తిని కూడా నిలువరించగల దుష్ట శక్తి తన దగ్గర ఉంటేనే కదా అటువంటివి సాధ్యమవుతాయి.
తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అలా ఉంది. నీ మాటలు, నీ అనుమానాలేమో ఇలా ఉన్నాయి. అసలు ఏం అర్థం కావడం లేదు. సాధారణంగా ఈ డబ్బున్న వాళ్ళు ఏదైనా కావాలి అనుకుంటే బెదిరించడమో, కొట్టడమో లేదా చంపడమో ఇలాంటి పనులన్నీ చేస్తారు. మనం అంతవరకు అనుకోవచ్చు గాని తన దగ్గర మంత్రశక్తుల్లాంటివి ఉంటాయనంటే ఎందుకో నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఖచ్చితంగా నమ్మాలి. తాళపత్రాలైతే అబద్ధం చెప్పవు కదా, మనం ముందుగానే తేరుకోవాలి. లేదంటే శ్రీకర్ సార్ మీద ఏదైనా ప్రయోగం చేసినా చేయొచ్చు. అవునమ్మా, నువ్వు చెప్పినట్టు మాయని మనం తక్కువ అంచనా వేయకూడదు. మాయ మీద రేపటి నుంచి మరింత ఎక్కువ నిఘా పెడతాను. మాయ వెనక మనం ఊహించలేని కథ ఏముందో తెలుసుకుంటాను. ఆ విషయాలన్నీ బయటపెట్టి పెళ్లి జరగకుండా ఆపుతాను. మీకు శ్రీకర్ గారికి ఇదివరకే పెళ్ళైపోయిందన్న విషయం తెలిసింది. ఆ వీడియో ప్రూఫ్లు పట్టుకొని మాయ దగ్గరికి బయలుదేరాడు. మాయని కలిసిన తర్వాత అసలు ఏం జరిగిందో, తను ఏం చేసిందో తెలీదు. అప్పటి నుంచి రాహుల్ ఇలా అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, దీని మీద మీ సిగ్నేచర్ కావాలి. కూర్చో. ఇష్టపడిన వాడితో పెళ్లి జరగబోతుంది అని తెలిసిన క్షణం నుంచి అబ్బాయి ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ అమ్మాయి మనసైతే ఓవైపు ఆనందంతో మరోవైపు అలజడితో నిండిపోతుంది. ఏమంటావు శ్రీకర్? ఎస్ మ్యామ్. ఇంకేంటి సంగతులు? ఈ ఫైల్ ఇమీడియట్ గా పంపించాలి. నేను వెళ్ళొచ్చా? వర్క్ విషయంలో యూఆర్ వెరీ సిన్సియర్. నా విషయంలో ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. కొంచెం పెయిన్ఫుల్ గా ఉంది, బట్ బేర్ చేయక తప్పదు. కిరీటం, హారం, వడ్డానం, ఖడ్గం, త్రిశూలం వంటివి కలెక్ట్ చేసినప్పుడు ఏ కుటుంబంతోనూ నాకు ముడిపడలేదు. ముక్కు పుడక విషయంలో మాత్రం నీతో ముడిపడింది. అందుకే నీ వెంట పడాల్సి వస్తుంది.